నేను మా వారు కలిసి షాపింగ్కి వెళ్ళామన్నమాట. అక్కడైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం. డ్రెస్సెస్ కాదు, ఓన్లీ టీ షర్ట్సే తీసుకున్నారు. మా వారు ఒక 4 to 5 టీ షర్ట్స్ తీసుకున్నారు. పిల్లలకి తీసుకున్నాను, సమ్మర్ కదా బాగుంటుంది అనేసి బనీన్ క్లాత్ కాటన్ వేలు తీసుకున్నాము. ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయి, చల్లగా కూడా ఉంటాయి అనేసి అన్నీ ఒక 10 వరకు తీసుకొని ట్రయల్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వెళ్ళింది వీటి కోసం కాదు, కొత్త ఇంటి కోసం చిమ్మి చూద్దామనేసి వెళ్ళామన్నమాట. ఆన్లైన్లో తక్కువ ఉందా, బయట తక్కువ ఉందా, ఏ కంపెనీ తీసుకోవాలి, ఎలా ఉంటుంది అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎలాంటి మోడల్ మంచిది, ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత లెంత్ ఇది అని తీసుకోవాలనేది వాళ్ళు తెలుసు కదా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తెలిసిందనమాట. ఇంకా మొత్తానికి దాన్ని బట్టి ఆన్లైన్లోనే తీసుకున్నాము. ఎంతసేపు వెయిట్ చేస్తున్నా మా ఆయనకి మా షాపింగ్ అంటే ఎంతసేపు అని అడుగుతారు. ఆయన మాత్రం అద్దంలో దూకుంటూ ఒక్కొక్కటి 10 టీ షర్ట్లు మార్చుకుంటూ వెనక ముందు చూసుకుంటూ చేస్తూ ఉన్నారు. నాకేమో వీడియో షూట్ చేశాను, ఇంకా నించొని కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చామని చెప్పాను కదా, ఆకలి కూడా అవుతుంది. పైగా ఎండాకాలం, మధ్యాహ్నం తినకపోతే కళ్ళు తిరుగుతాయి. ఎంతసేపు అంటే అంత ఓపిక్గా షాపింగే చేసుకుంటున్నారు. నా వరకైతే వచ్చేసరికి నీకు కాళ్ళు నొప్పి వచ్చినాయి, నీ కొడుక్కి బట్టలు వెతకడానికి మాత్రం కాళ్ళు నొప్పి రావట్లేదా అని అంటున్నారు. అయినా సరే చూసుకొని మా దీవెనమ్మకి దీవెన బాబుకి మంచివే తీసుకొచ్చామన్నమాట. అంటే సాఫ్ట్గా ఉండేవి, మంచివి మీన్స్ కొంచెం సమ్మర్ కదా మెత్తగా ఉండడం తీసుకొచ్చాము. ఇవేమో ఒక్కొక్కటి 500 to 600 ఉంది. ఏదైనా బర్త్డేస్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు అనేసి నార్మల్వే తీసుకొచ్చేసాం.